బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో మమేకమై నాయకులుగా ఎదగాలని బీజేపీ కోహెడ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తంగాలపల్లి గ్రామంలో రోడ్డు పనులతో గతంలో ఉన్న పార్టీ జెండా గద్దె తీసివేయడంతో నూతనంగా గద్దె నిర్మాణం చేసి ఈ రోజున బీజేపీ జెండా ఆవిష్కరణ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని యాదయ్య ఆవిష్కరణ చేసిన అనంతరం కిష్టస్వామి గుట్టపై బీజేపీ గ్రామ శాఖ విస్తృత స్థాయి సమావేశం గ్రామ అధ్యక్షుడు బోయిని యాదయ్య అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా తడిసిన రాజశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఖమ్మం వెంకటేశం పాల్గొని సమావేశంలో పలువురు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి చేయవలసిన పరిస్థితులను విని కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి ప్రజల్లో పార్టీని తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం తాజా మాజీ బూత్ అధ్యక్షులకు నూతన బీజేపీ బూత్ అధ్యక్షులను శాలువాతో ఘనంగా తడిసిన రాజశేఖర్ రెడ్డి గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షులు బోయిని యాదయ్య, జోగు చందు, ముప్పిడి గోపాల్ రెడ్డితో పాటుగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పిల్లి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి హరిదాస్, మాజీ చైర్మన్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పిల్లి ప్రకాష్, త్యాగల శేఖర్, నాగవెల్లి వెంకటేష్, బుర్రా రమేష్, బుర్రా రాజేష్, పరకాల శ్రీనివాస్, రాగి కృష్ణందర్, పిల్లి సత్తయ్య, తడిసిన రాజిరెడ్డి, కొత్తూరు రమేష్, కొత్తూరు కిష్టయ్య, రాములు, గడ్డం అంజయ్య, కొత్తూరి రాఘవులు, కొత్తూరు లింగయ్య, చొప్పరి లింగయ్య, చొప్పరి రాజయ్య, బిట్ల వెంకట నర్సయ్య, సంపత్, నారాయణ రెడ్డి, మాటేటి వెంకటరాజ్యం, కట్టరాజు, కూన సంపత్, మేధర్ర రాజ్ కుమార్, మీర్జాపురం శ్రీకాంత్, మీర్జాపురం సంపత్ తదితరులున్నారు.